వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విజయారెడ్డి ఇద్దరు పిల్లలతో తాను ఆత్మహత్య చేసుకుంది. పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇంకా అందరి కళ్ళల్లో మదిల మెరుగుతూనే ఉంది. సో, ఆ ఘటన మర్చిపోకముందే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇంకొక ఘటన వెలుగులోకొచ్చింది. సో, ఇక్కడ చిన్న పసికందులని చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. సో, ఐశ్వర్యకి 25 సంవత్సరాలు. 2021లో వీళ్ళకి పెళ్ళయింది. సో, ఏమైందనేది చెప్తా. సో, ఈమెకు సంబంధించిన 2.5 ఏండ్ల పాప ఝాన్సీని, 10 నెలల పసిగుడ్డు పండుని ఇద్దరిని ఊపిరాడకుండా చేసి చంపి ఐశ్వర్య తాను కూడా ఉరేసుకుంది. ఉరేసుకొని అసలు తన చావుకి కారణం ఏంది అనేది ఒక సూసైడ్ లెటర్ కూడా రాసింది. అసలుకి ఈ కేసు ఏమైంది అనేది చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిందనమాట ఈ ఘటన. సో, ఈ ఘటన తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టుకుంటున్నారు. ఐశ్వర్య రైల్వే ఉద్యోగి మహేష్‌తో పెళ్ళైంది. సో, వీళ్ళ పెళ్ళైన తర్వాత బానే ఉన్నారు 3 సంవత్సరాల పాటు. ఆ తర్వాత పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత కొన్ని రోజుల వరకు ఓకే. కొన్ని రోజుల తర్వాత అనుమానం మొదలైంది భార్య పైన మహేష్‌కి. ఆ అనుమానం కాస్త పెనుభూతంగా మారింది. సో, ప్రతిసారి భార్యను అనుమానించడం ఒక్కటే పనిగా పెట్టుకున్నాడు. సో, ఆ భర్తకి తోడు అత్తమామలు తోడైండ్రు. ఆడపడుచులు తోడైండ్రు. నరక యాతన పెడుతుంటే ఆ నరక యాతన తట్టుకోలేక ఐశ్వర్య తన తల్లిగారింటికి వెళ్ళింది ఒలిగండ. సో, ఒలిగండకెళ్ళిన ఐశ్వర్య అప్పటికే ఈ భార్యాభర్తలు కొట్లాట అవ్వడం, తర్వాత ఎప్పుడైతే తన తల్లిగారింటికి వెళ్తున్న సమయంలో ఐశ్వర్య ప్రెగ్నెంట్. ఆ విషయం ఇక్కడ ఉన్నప్పుడు అత్తగారింట్లో ఉన్నప్పుడు ఐశ్వర్యకి తెలియదు. అమ్మగారింటికి వెళ్ళిన తర్వాత ఆ విషయం తెలిసింది. సో, తెలిసిన తర్వాత కూడా భర్తతో ఎన్ని గొడవలున్నా కడుపులో పెరుగుతున్న పసికందుని చంపుకోవద్దనుకుంది. అందుకనే అబార్ట్ చేయించుకోకుండా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసింది. ఆ విషయం తన భర్తకు చెప్పింది. తల్లిగారింటికి వెళ్ళిన తర్వాత వెంటనే తను ప్రెగ్నెంట్ అని ఎప్పుడైతే తెలిసిన వెంటనే నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నాను అనే విషయం భర్తకి చెప్పింది, అత్తమామలకు చెప్పింది, ఆడపడుచులకు చెప్పింది. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏమీ స్పందన లేదు. సో, ప్రెగ్నెన్సీ అట్లనే కంటిన్యూ చేసింది. డెలివరీ అయింది. తనకి ఒక బాబు పుట్టిండు. పండు అని పెట్టుకుంది. డెలివరీ అయిన తర్వాత కూడా మళ్ళీ సమాచారం అత్తమామలకి, ఆడపడుచులకి, భర్తలకి అందరికీ చెప్పింది. చెప్పిన తర్వాత కూడా భర్త కనీసం కన్న కొడుకును చూడ్డానికి రాలే కేవలం అనుమానంతో. సో, చెప్పిన తర్వాత కూడా ఈ కొడుకు నాకు పుట్టలేడు అంటూ ఆమెకి మెసేజ్ చేస్తూ, ఆమెతో చాట్ చేస్తూ, ఫోన్‌లో మాట్లాడుతూ, ఇబ్బంది పెడుతూ, నరక యాతన అంటే ఏంది అనేది చూపించిండు. అయినా భరించుతూ వచ్చింది. సో, అట్లా ఆ అబ్బాయి పెరిగి 10 నెలల నుంచి కూడా ఇప్పటి వరకు భర్త అడుగుబెట్టలే. అయినా ఐశ్వర్య అత్తగారింటికి పోవాలి అని అనుకుంది. తన తల్లిదండ్రులకు ఇద్దరు గూడా అల్లుడు మీ మీద కోపంతోటున్నారు. మీరు రాకండి. పెదనాన్న, పెద్దమ్మకి జెప్పండి. వాళ్ళు నన్ను వదిలిపెట్టేసి వస్తారు మా అత్తగారింట్ల అని జెప్పి. సరే ఇగ బిడ్డ సంసారం బావుండాలి అని తల్లిదండ్రులు గూడా కోరుకుంటారు. సో, ఎళ్తా అంటుంది గదా! సరే ఎందుకు ఎళ్తా అంటుందో తెలవది. సరే తన అత్తగారింటికి పోతా అనుకుంటుంది గదా! ఉండని ఎక్కడున్నా మంచిగుండాలి నా బిడ్డే అని నమ్మిండ్రు. బిడ్డ మీద ప్రేమతో బిడ్డ చెప్పిన మాటలను గౌరవించి ఒలిగొండ నుంచి వాళ్ళ పెదనాన్న, పెద్దమ్మని పిలిపించి ఐశ్వర్యని అత్తగారింటికి తోలిండ్రు. సో, సోమవారం రోజు అత్తగారింట్ల అడుగుపెట్టింది ఐశ్వర్య. సో, అడుగుపెట్టిన తర్వాత పెదనాన్న, పెద్దమ్మ ఆ టైంలో మహేష్ లేకపోతే ఆమె భర్తకి ఫోన్ చేసి చెప్పిండ్రు. ఇగో బిడ్డని ఇంట్లో తోలిపోతున్నాం. బిడ్డే మన్మడు జాగ్రత్త అయ్యా అని చెప్పి చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పిర్రు. మా వాళ్ళు ఏమైనా తప్పైతే క్షమాపణలు అని చెప్పిర్రు. ఇంకేదైనా ఉంటే మాట్లాడుకుందాం అని చెప్పిర్రు. అన్నీ చెప్పినప్పుడు మహేష్ అన్నిటికి సరే సరే అని తల ఊపిండు. ఆళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఈయన చేసే ఎదవ పని, అదే అనుమానం, అదే చాటింగ్, అదే నరకయాతన, అదే తిట్లు, అదే ఇబ్బందికరం మెసేజ్‌లు. ఇవన్నీ ఐశ్వర్యకి చేస్తున్నాడు. ఆల్రెడీ సంవత్సరం నుంచి ఏగుతూనే ఉంది. పిల్లాడు పుట్టిన తర్వాత 10 నెలలు కూడా అదే పరిస్థితి. అత్తగారింట్లో అడుగుపెట్టిన తర్వాత కూడా అత్తమామ సూటిపోటి మాటలు, మళ్ళీ భర్తలే అవే మెసేజ్‌లు, అవే ఫోన్ కాల్‌లు, అవే మాటలు. సో, అవమానం తట్టుకోలేకపోయింది. ఆ అనుమానాన్ని ఇంకా భరించలేననుకుందో ఏమో తెలవదు ఐశ్వర్య. సో, ఇద్దరు పిల్లల్ని చంపింది. ఆమె ఊరేసుకొని చచ్చిపోయింది. దాంతో పాటు ఒక సూసైడ్ లెటర్ రాసి పెట్టింది. అయితే తెల్లారిన అంటే మంగళవారం పొద్దున్నే అత్త లేచింది. లేచి ఇల్లు క్లీన్ జేయడానికి ఆ పనులు, ఈ పనులు ఉంటాయి గదా ఇంట్లల్ల. అవి జేయడానికి చూసింది. ఇంకా కోడలు లేస్తలేదండి. లేపుదాం కోడల్ని. ఇంకా 10 అయితున్నా లేవకపోతే ఎట్లా అనుకుందో ఏమో తెలవదు. పొయ్యి డోర్ కొట్టింది. ఎంతకి కోడలు తీయలేదు. ఆ తర్వాత డోర్ నెడితే ఇద్దరు పిల్లలు వికటజీవులుగా కనిపించారు బెడ్ మీద. పైకి తలెత్తి చూస్తే కోడలు వేలాడుతూ కనిపించింది మంగళవారం పొద్దున. సోమవారం వచ్చింది. మంగళవారం చనిపోయింది. ఎన్ని ఆశలతో పంపించిన తల్లిదండ్రులకి ఐశ్వర్య కేవలం మృతదేహాన్ని మాత్రమే మళ్ళీ వాళ్ళ తల్లిగారింటికి పంపించింది. అయితే ఈ సందర్భంగా ఒక సూసైడ్ లెటర్ రాసింది.
వాళ్ళ నాన్నకి ఐశ్వర్యకి చాలా అటాచ్‌మెంట్. నాన్న అంటే పిచ్చి ప్రేమ ఐశ్వర్యకి. అందుకనే చావులో గూడా క్షమాపణ కోరింది తండ్రిని. అండ్ వాళ్ళ పొలం దగ్గర, బావి దగ్గర ఉండే రేగి చెట్టు కిందనే ఇద్దరు పిల్లల్ని నన్ను పూడ్చిపెట్టండి అంటూ గూడా ఆ సూసైడ్ లెటర్‌లో రాసింది. నా పిల్లలు ఆగమైపోతారు నేను లేకపోతే. అందుకనే నా పిల్లల్ని గూడా నాతో తీసుకుపోతున్నా నాన్న అని సూసైడ్ లెటర్‌లో రాసింది. సో, ఒక్కసారి ఐశ్వర్య రాసిన సూసైడ్ లెటర్ నేను చదువుతా వినండి. వేములకొండలోని తమ బావి వద్ద రేగి చెట్టు కింద బొందబెట్టు డాడీ అంటూ సూసైడ్ లెటర్‌లో తన తండ్రికి వేడుకుంది. వివాహేతర సంబంధం అంటగట్టి వేధిస్తున్నారు. మానసికంగా క్షోభకు గురిచేస్తున్నారు. మహేష్‌తో పాటు అత్తమామలు, ఆడపడుచులు వల్లే తన బిడ్డల్ని చంపి తాను చనిపోతుందని లెటర్‌లో రాసింది. నా పిల్లల మీద ప్రమాణం. నన్ను కన్న తల్లిదండ్రులకు ప్రమాణం. దండాలు చేసి చెప్తున్నాను. నేను ఏ తప్పు చేయలేదు. నాపై అనుమానం ఉంటే నా కొడుకు తన డిఎన్ఏతో పరీక్ష చేయించుకొని చూడు అంటూ భర్త మహేష్‌కు సవాల్ చేసింది. అక్రమ సంబంధం అంటగట్టి రోజు టార్చర్ పెడుతున్నాడు డాడీ. నాలో ఓపిక నశించింది. నా పిల్లలను నాతో తీసుకోబోతున్నాను. క్షమించు డాడీ, అమ్మ అంటూ ఐశ్వర్య ఎంత బాధతో సూసైడ్ లెటర్ రాసింది. సో, సూసైడ్ లెటర్‌లో అమ్మా, నాన్నని వేడుకుంది. అండ్ భర్తకి ఈడ సవాల్ విసిరింది. అరే బుద్ధి లేని ఎదవా! ఇన్ని రోజులు ఇంకా నన్ను వేధించినావు గదా! నేను చచ్చిపోయిన తర్వాతనైనా నా కొడుకు డిఎన్ఏ, నీ డిఎన్ఏ టెస్ట్ చేయు. ఇద్దరి డిఎన్ఏ మ్యాచ్ అయితది అంటూ సవాల్ చేసింది. ఏం చేస్తాడు మహేష్? కేవలం ఒక అనుమానం. భార్య మీద అనుమానం. కొడుకు పుట్టిన తర్వాత గూడా అదే అనుమానం. సో, ఆమె చనిపోయిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ నువ్వు చేసుకో అని సవాల్ చేసింది అంటే ఎంత అనుభవించుంటది. సరే సంవత్సరం వరకు దూరంగున్నారు. నిజంగా భార్యతో ఉండను అని అనుకుంటే డైవర్స్ అని ఒక ఆప్షన్ ఉంటది. లేదంటే కౌన్సెలింగ్ అని ఇంకొక ఆప్షన్ ఉంటది. సరే నీకుండే అనుమానాలు నివృత్తి చేసుకోవాలంటే ఇక్కడ ఐశ్వర్య సవాల్ చేస్తుంది. సో, సూసైడ్ నోట్‌లోనే సవాల్ చేసిందంటే ఎన్నో సార్లు డిఎన్ఏ టెస్ట్ చేయించుకో అని కూడా సవాల్ చేసి ఉంటది. ఎన్నో మెసేజ్ చాట్‌లు, ఎన్నో కాల్సు, ఎన్నో వేధింపుల మధ్య. సో, అప్పుడైనా డిఎన్ఏ టెస్ట్ చేయించొచ్చు కదా మరి. అంత అనుమానంతో మొత్తం మునిగిపోయి ఉంటే. ఇవాళ ఐశ్వర్య ఇద్దరు పిల్లల ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉండేది. కేవలం అత్తగారి ఇంట్లో అడుగుపెట్టి ఒక్క రోజు గడవలేదు. 24 గంటలు కూడా గడవలేదు. ఐశ్వర్య తల్లిదండ్రులు ఐశ్వర్య సంతోషంగా ఉంటది. మళ్ళీ భర్తతో ఉండాలనుకుంటుంది, కాపురం చేయాలనుకుంటుంది. భర్త ఎంతో కొంత మారిండేమో, మిగతాది మార్చుకుంటది అని నమ్మి పంపించారు ఐశ్వర్యని. శవమై తిరిగొచ్చింది తల్లిగారింటికి మళ్ళీ. తనని ఎక్కడ పూడ్చిపెట్టాలి అన్నది, తన పిల్లల్ని ఎక్కడ పూడ్చిపెట్టాలన్నది కూడా సూసైడ్ లెటర్‌లో రాసి తండ్రికి చెప్పి చనిపోయిన పరిస్థితి. సో, ఇట్లాంటి ఘటనలు ఎక్కడో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. సో, ఒకరు డిప్రెషన్ కారణంగా చనిపోతే, ఇంకొంతమంది అనుమానం కారణంగా చనిపోతారు. ఈ మధ్య కాలంలో భార్యలు భర్తలను చంపిన న్యూస్‌లే ఎక్కువ వింటున్నాం. కానీ భర్తలు పెట్టే ఇబ్బందులకి, భర్తలు చేసే అవమానాలకి, భర్తల అనుమానాలకి ఏపీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆమె కూడా అంతే. ఆటో డ్రైవర్ భార్య కంటిన్యూగా భర్త ఆమెని అవమానించడం, అనుమానిస్తూనే ఉన్నాడట. ఈ పిల్లలు నాకు పుట్టలేరు, ఈ పిల్లలు నా పిల్లలు కాదు, నువ్వు ఎవరితోటో తప్పు చేసినావు ఈ పిల్లలకి, కన్నో ఈ పిల్లలని. ఆ అవమానం తట్టుకోలేక ఏపీలో ఆటో డ్రైవర్ భార్య కూడా తన సూసైడ్ లెటర్‌లో సేమ్ ఐశ్వర్య రాసినట్టే సూసైడ్ నోట్ రాసి, సవాల్ చేసి, ఇద్దరు పిల్లల్ని చంపి తను చనిపోయింది. అంటే భర్త మీద నమ్మకం లేదు. తను చనిపోయిన తర్వాతైనా ఇద్దరు పిల్లల పోషణ, ఆలనా పాలన ఆ తండ్రి చూస్తాడని. సేమ్ అలాంటి ఘటనే మళ్ళీ తెలంగాణ భువనగిరిలో చోటు చేసుకుంది. తిను కూడా అంతే. కేవలం భర్త అనుమానం కారణంగా 3 ప్రాణాలు పోయినాయి. సో, ఈ 3 ప్రాణాలు పోయిన తర్వాత ఐశ్వర్య తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తారు? సమాజానికి ఏం సమాధానం చెప్తారు? ఒక ప్రభుత్వ ఉద్యోగిగా సో, ఆటో డ్రైవర్ అంటే పెద్దగా చదువుకోలేడు, జ్ఞానం లేదు, లోకజ్ఞానం లేదు, వానికి తెలివి లేదు, వాడు ఒక బుద్ధి లేని ఎదవ అనుకుంటున్నారు సమాజం. తాగి తప్పదాగిన ఒక అడ్డగాడిద అనుకుంటారు సమాజం. మరి అన్ని చదువులు చదివి, సమాజాన్ని చూసి, ఒక రైల్వేలో ఉద్యోగం ఎలగబెడుతున్న మహేష్ లాంటి ఒక దౌర్భాగ్యుడు, ఒక దరిద్రుడు ఉద్యోగి గురించి ఏమనుకోవాలి? పోనీ అక్క చెల్లెలు లేరా? అన్నదమ్ముల మధ్య కాదు, అక్క చెల్లెల మధ్యనే పెరిగిండు కదా! సో, అక్క చెల్లెల మధ్య పెరిగిన వాళ్ళకి ఆ మహిళ కష్టం ఏందో తెలవదా? ఆడపిల్ల బాధలు ఎట్లుంటాయో తెలవదా? సో, ఈ భార్య సూసైడ్ లెటర్ గురించి అండ్ తర్వాత పిల్లలు, భార్య ఆత్మహత్య చేసుకున్నారనే ఇన్ఫర్మేషను మహేష్ తల్లిదండ్రులు అందించిన వెంటనే ఎస్కేప్. రిగ్రెట్ ఫీలింగ్ లేదు మహేష్‌లో. ఎట్లా తప్పించుకోవాలని ప్రయత్నం చేసిండు.
అయినా కూడా ఆయన ఫోన్ నెంబర్ ట్రేస్ అవుట్ చేసిన పోలీసులు శంకర్పల్లిలో ఆయనను అక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈ విషయం కొడుకుకి చెప్పి అక్కడి నుంచి పరారైనరు అత్తమామలు. ఎందుకంటే సూసైడ్ నోట్‌లో ఐశ్వర్య రాసుకొచ్చింది. సూటిపోటి మాటల్లో అత్తమామలు ఆడపడుచులు వేధిస్తున్నారు. అండ్ దాంతో పాటు భర్త అనుమానానికి చేస్తుంటే ఆత్మగౌరవం చచ్చిపోయింది నాకు. ఇంకా ఈ వేధింపులు భరించలేకపోతున్నాను. సో, అందరి మీద పోలీసులు కేసులు పెడతారు. సో, ఎవ్వరు ఎక్కడ ఏ కలుగులో దాక్కున్నా గూడా సూసైడ్ లెటర్ ఆధారంగా వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంటది. సో, భర్త అయితే దొరికిండు. కానీ అత్తమామలు, ఆడపడుచుల పైన పోలీసులైతే ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నారు. నిజంగా ఐశ్వర్య అండ్ వీళ్ళతో ఎట్లాంటి కమ్యూనికేషన్ ఉంది అండ్ ఎట్లాంటి ఆధారాలు సేకరించే పనిలో అయితే పోలీసులున్నారు.